జనరల్ ఎలక్షన్స్లో ఘన విజయం సాధించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఆయనకు పాద నమస్కారం చేసినప్పుడు కోట్లాది మంది మెగా ఫ్యాన్స్కు ఏడుపు వచ్చింది. అది ఏడుపు కాదు, ఆనందంతో విజయ గర్వంతో ఉప్పొంగితే వచ్చే ఆనంద భాష్పాలనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కోట్లాది మంది మెగా ఫ్యాన్స్కు మళ్లీ ఆనంద భాష్పాలు వచ్చాయి. దీనికి వేదిక రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అసలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద అలా ప్రక్కనే చూసినప్పుడే మెగా ఫ్యాన్స్ కళ్లల్లో తడి. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి చాలా ఆర్ద్రతతో మాట్లాడిన విధానం చూసి వారికి తెలియకుండానే మెగా ఫ్యాన్స్ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జలపాతంలా రాలాయని చెప్పక తప్పదు. నన్ను ఓజీ అన్న, డిప్యూటీ సీఎం అన్న, రామ్ చరణ్ను గేమ్ చేంజర్ అన్న ఆద్యుడు చిరంజీవి గారే. మొగల్తూరు అనే కుగ్రామంలో ప్రారంభమైన మా మూలాలను మరిచిపోము. అన్నయ్య కష్టపడి ఇంటికి వస్తే నాకు చాలా గిల్టీగా ఉండేది. అలసిపోయిన ఆయన షూస్ విప్పితే కాళ్ళు వాచిపోయి ఉండేవి. ఆయన షూస్, సాక్స్ విప్పి ఆయన కాళ్ళు తుడుస్తూ ఉంటే ఒక విధమైన రిలీఫ్ ఉండేది అని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఎమోషనల్ అవ్వని ఫ్యాన్ లేడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్కే హైలైట్ ఏమిటంటే, తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ కాక ఇంకేమవుతాడు అనేది. రామ్ చరణ్ 16 అణాల తెలుగువాడు, బంగారం, నా తమ్ముడు అన్నప్పుడు అరుపులు మామూలుగా అయితే లేవు. ఇక రామ్ చరణ్ కష్టం గురించి మాట్లాడుతూ తనకు వంటబట్టని హార్స్ రైడింగ్ను 7 ఏళ్ల వయసులోనే రామ్ చరణ్ సాధన చేశాడని అన్నప్పుడు గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. కాగా రామ్ చరణ్ అంటే ఆంజనేయ స్వామి అని అర్థం అని చెబుతూ ఆంజనేయునికి తన శక్తి తెలియదు, అలాగే రామ్ చరణ్కి కూడా అన్నప్పుడు అది వాస్తవం అనిపించింది. గోదావరి జిల్లాల్లో పెరగకపోయినా రంగస్థలంలో గోదావరి యాసలో మాట్లాడుతూ రామ్ చరణ్ గారు అద్భుతంగా పెర్ఫామ్ చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ రామ్ చరణ్ గారికి ఉత్తమ నటుడు అవార్డు రావాలని ఆకాంక్షించారు. అయితే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఫ్యాన్స్కు నచ్చని అంశం ఒకటి ఉంది. అదేంటంటే రామ్ చరణ్ గారిని ప్రశంసించే క్రమంలో తనను తాను డిగ్రేడ్ చేసుకున్నారు. కానీ తాను ఎంత కష్టజీవో తన మొదటి చిత్రంలోనే ప్రదర్శించిన అద్భుతమైన ఫైటింగ్ స్కిల్స్ ద్వారా ప్రజలందరికీ తెలిసింది. ఆన్ హోల్ రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ అభిమానులందరికీ, మరి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక తీపి గుర్తుగా కలకాలం నిలిచి ఉంటుంది.